వెల్కమ్ టు VD91 న్యూస్. అనకాపల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గట్ వేఫర్ ప్లాంట్ ప్రారంభం. అనకాపల్లిలో రాంబిల్లి ప్రాంతంలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గట్ వేఫర్ ప్లాంట్ ప్రారంభమైంది. 5,400 కోట్ల పెట్టుబడితో ఈ భారీ ప్రాజెక్టును రెవెన్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధి ఆకర్షణగా మారిందని, భవిష్యత్తులో ఇది దేశంలోని ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. విద్యుత్ రంగ సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందుతాయని, గత ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన నష్టాలను అధిగమిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంఓయూలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యంపై ఖమ్మంలో రైతుల నిరసన. ఖమ్మం జిల్లా తర్లాడ మండలంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న హామీలు అమలు కాకపోవడంతో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు కాలేదని రైతులు ఆరోపించారు. ఎండ వానల మధ్య రాత్రింబవళ్లు ధాన్య రాసుల వద్ద కాపలగా ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు సంఘీభావం తెలిపారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రం కావడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మధ్యాహ్నం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలికంగా నిరసన విరమించారు. మేము ఈ రోజు రోడ్లు ఎక్కడానికి కారణము రేవంత్ రెడ్డి మరియు మా డిపో మేనేజర్ గారు. ఈ రోజు మా కార్మికులైనటువంటి డ్రైవర్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు ఇలా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణము కూడా ఇది. మా డిపో మేనేజరు మేడం గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తము దీనికి కారకులు. మేము ఎలాంటి కోరికలు మేము కోరలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి 2 మేము కోరుకునేది, ప్రభుత్వంలో విలీనం ఒకటి కోరుకున్నాము. PRCలో యూనియన్లను మాకు ఇవ్వాలని కోరుకున్నాము. అందులో భాగంగానే మా DM గారు ప్రైవేట్ ఎలాంటి నైపుణ్యం లేనటువంటి డ్రైవింగ్ తెలియనటువంటి డ్రైవర్లతోటి ఇవాళ బస్సులు నడిపించారు. ఎలాంటి నైపుణ్యం లేనటువంటి కండక్టర్లతోటి ఇవాళ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ వాళ్ళని పంపించారు. అలాంటిది తట్టుకోలేక ఇవాళ మా డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి పూర్తి బాధ్యత సీఎం గారిదే. కాబట్టి ఈ విధంగానైనా మమ్మల్ని కాపాడి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నిటికీ కారణము సీఎం రేవంత్ రెడ్డి గారే, మా పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి గారే. ధాన్యాన్ని వెంటనే
డ్రైవర్ శంకర్ గౌడ్ ను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నర్సంపేట్ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను మాజీ మంత్రి దయాకర్ రావు పరామర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కలిసి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి బస్సులను నడుపుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేసిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం కార్మికులపై వివక్ష చూపుతోందని అన్నారు. ఇకపై కార్మికులపై అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. శంకర్ నేను దయాకర్ రావు సార్. శంకర్ నెరవేర్చలే ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఒక కార్మికుని ప్రాణం పోయేటట్టున్నది. ఆ వార్త ఇంటనన్నా ఇప్పుడు మీ ఇద్దరం పోగుతూనే లేచిండు, మళ్ళా చూసి నమస్కారం పెట్టి మళ్ళా మంచంలో పడుకున్నాడు. ఒకటి వినండి, ఆ కోరిక ఏంటన్నా బతికే అవకాశం ఉంటుంది. దయచేసి అదన్నా ప్రభుత్వం చెప్పి ఆయన బతికిచ్చి ఏర్పాటు చేయండి. ఈయనతోటి ఇంకా చాలా మంది ఆవేదనకు వెళ్తారు. మీ పార్టీ మద్దతు ఎట్లా ఉంటుంది కార్మికులకి? సమ్మెకు మద్దతు ఉన్నది. ఇవాళ మీరు చూసి వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అందరినీ రాష్ట్రం అంతా కూడా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి లోపటేసిండ్రు. బాధపడరా? ఏదైనా ఉంటే వాళ్ళు ధర్నా చేసుకుని నిరసన తెలపండి. కానీ దానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి? తొలిచౌకీలో అర్ధరాత్రి వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి ఆరోపణలు. హైదరాబాద్ తొలిచౌకీ ప్రాంతంలో అర్ధరాత్రి ఓ కానిస్టేబుల్ వ్యక్తిపై లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆల్ రికాబ్ మల్టీ రెస్టారెంట్ ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన కారణంగా అక్కడ పనిచేస్తున్న ఓ సిబ్బందిపై కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో విషయం మరింత తీవ్రత సంతరించుకుంది. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు, దర్యాప్తు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ये तेरा जान में तो गया था, छूट में तो निकलना।
దోమలగూడ ఏవీ కాలేజ్ నుంచి మహిళా ఆగ్రహ యాత్ర ప్రారంభం. హైదరాబాద్లోని దోమలగూడ ఏవీ కాలేజ్ నుంచి మహిళా ఆగ్రహ యాత్ర ప్రారంభమైంది. మహిళల సమస్యలు, హక్కులపై గలమెత్తుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని మహిళల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. నగరంలో ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నిజాయితీ నిరూపించుకుందని ఆదర్శ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ నిరూపించుకుందని, కోర్టు తీర్పుతో అది స్పష్టమైందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశాన్ని తప్పుగా ప్రచారం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలపై దృష్టి పెట్టి పాలన చేయాలని ఆయన సూచించారు. పీసీ ఘోష్ కమిటీపై కూడా విమర్శలు చేస్తూ అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడారని ఆరోపించారు. రైతు బంధు వంటి పథకాలపై ప్రభుత్వం నిర్ణయాలు రైతులకు నష్టం కలిగించాయని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా ఇది మనకు లభించిన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరికి ఇది ఒక బూస్టింగ్ లాగా ఉన్నది. ఈ బూస్టింగ్ అంటే ఎందుకంటే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు పెట్టిన సభ సక్సెస్. మరి దాని తర్వాత నిన్న మాకు ఇది హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే తీర్పు ఉందో అది కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక 1000 ఏనుగుల బలంలాగా మాకు ప్రజల్లోకి పొండి ప్రజల మధ్యలో ఉండండి. ఈ హైడ్రాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ప్రజాపాలన అని చెప్పి వచ్చిరో వీళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయండి అని చెప్పి మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకటి ఎవరికైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే మనకు పీసీ ఘోష్ కమిటీ ఉందో వాళ్ళు ఆ అవకాశం కూడా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇవ్వలేదు. అవుట్ రైట్ ఆ ఘోష్ కమిటీలో వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళు శిక్షించండి అని చెప్పి చెప్పింది. దాన్ని హైకోర్టు వారు తిరస్కరించిండ్రు. మీరందరూ కూడా గమనించాలి. నిపుణులు చెప్పినది కానీ అదే రకంగా నివేదిక ప్రకారం కూడా హైకోర్టు ఒకటే చెప్పింది, ఇట్లాంటి ఇనాపరేటివ్ నివేదికలు హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇట్లాంటి కక్షపూరిత చర్యలు తీసుకునేది ఉంటే, మీరు రాజకీయం చేసేది ఉంటే బయట చేయండి. కానీ మీరు ఒక వ్యక్తిని ఆరోపణ చేసే ముందు ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా విని ఆ వ్యక్తిని పరిగణనలోకి తీసుకొని అసలు నిజమేంది అబద్ధమేంది, అప్పుడు చేసిన అధికారులు ఏ రకంగా పనిచేసిరో ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఘోష్ కమిటీ అనేది చెప్పాలి తప్ప మీరు ప్రభుత్వం చెప్పిన పీసీసీ స్క్రిప్టుని ఇక్కడ చెప్తే పని చేయదు, ఇది నడవదు అని నిర్బంధంగా మరి ఏ రకంగా అయితే హైకోర్టు నిన్న తీర్పిచ్చిందో దాన్ని పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం.
చాలా మరి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, మరి కాంగ్రెస్ పార్టీకి మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రకంగా మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో లేకపోతే డిక్టేషన్ మమ్మల్ని ముందు ఎప్పుడో రాజరిక పాలన ఉండేది ఆ రకంగా మమ్మల్ని డిక్టేట్ చేసి ప్రజలని మనం పాలిద్దాం అనుకుంటే మాత్రం రేపు పొద్దున వచ్చే ప్రజా కోర్టులో మీరు ఓడిపోతారు. ఏ రకంగా అయితే హైకోర్టులో ఓడిపోయినామో రేపు పొద్దున ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన 420 హామీలు మరి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. రైతు బంధు వేయండి, రైతు బీమా చేయండి. రైతులకు వడ్లు కొనట్లేరు, వారికి మొక్కజొన్నలు కొనట్లేరు, మరి అవన్నీ కొనే విధంగా ముందుకు పోండి. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలి, ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఇట్లాంటి ఘోష్ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ అని వేస్తే అది ఎప్పటికైనా కూడా ఏ కోర్టుకు పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయమే ఉంటుంది తప్ప మీరు ఏ రకమైన ఆరోపణ చేసినా మా పార్టీ, ఎందుకంటే తప్పు చేయని పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, మరి కేసీఆర్ గారు అంటే ఒక నిప్పుతో సమానం కాబట్టి కేసీఆర్ గారిని మీరు టచ్ చేసే పరిస్థితి రాబోదు. కాబట్టి మీరు ఇప్పటికన్నా గట్టిగా ఆలోచించుకొని మరి ప్రజాపాలన అన్నారు, పాలన మీద దృష్టి పెట్టాలి, మరి ఇవన్నిటిని కూడా బంద్ చేసుకోవాలని చెప్పి పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం హితవు పలుకుతూ మరి రాబోయే కాలంలో మీరు ఇదే రకంగా పనిచేస్తే మాత్రము తప్పకుండా ప్రజలు మిమ్మల్ని శిక్షించడం ఖాయం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఈ యొక్క హైకోర్టు తీర్పు కాళేశ్వరంలో ఏ రకమైన అవినీతి ఇండైరెక్ట్గా ఇప్పుడు నిజంగా అవినీతి జరిగిన ఉంటే దీని ప్రకారం ఈ ఘోష్ కమిటీ ప్రకారం తప్పకుండా యాక్షన్ తీసుకోండి అని చెప్తుండే. యాక్షన్ తీసుకోవద్దు అని మరి చెప్పింది అంటే ఇండైరెక్ట్గా మాకు కోర్టు మీకు ఏ రకమైన అవినీతి కాలేదు, కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా హరీష్ రావు గారు బయటికి వచ్చిండ్రు. మేము వారి మరి హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తూ మరి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారని చెప్పి మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, వీళ్ళు ఏ రకమైన కమిటీలు వేసినా మనము నిరుత్సాహపడకుండా ఇదే రకంగా ప్రజల్లో ఉందాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మొన్న ఏ విధంగా అయితే 5 మున్సిపాలిటీలు గెలిచినాయో మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు 9కి 9 మరి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు గెలవడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇంత షార్ట్ నోటీస్లో వచ్చిన హైదరాబాద్ పాత బస్తీలో మేఘావృతమైన ఆకాశం. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగా చిరు జల్లులు కురిశాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న స్థానికులకు ఈ వర్షపు జల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. వాతావరణం కాస్త వెచ్చగా మారడంతో ప్రజలు కొద్దిసేపు సాంత్వన పొందారు. నగరంలో వాతావరణ పరిస్థితులు మారుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ పాస్టర్ డాక్టర్ జి దేవాదానం 52 ఏళ్ల సేవలకు అభినందన సభ. హైదరాబాద్ హెచ్పీ కాలనీలోని క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చిలో ఫౌండర్ పాస్టర్ రేవా డాక్టర్ జి దేవాదానం 52 సంవత్సరాల క్రైస్తవ సేవలను పురస్కరించుకొని అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రేవా శ్రీరామ్ తిమోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ దేవాదానం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి దేవుని పిలుపు మేరకు పాస్టర్గా తన సేవా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తన 52 ఏళ్ల సేవలో అనేక పేద నిరాశ్రయ కుటుంబాలకు అండగా నిలిచినట్లు తెలిపారు. పాస్టర్ సేవలను గుర్తించి దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి చర్చి నిర్మాణానికి 2000 గజాల స్థలం అందించారని వక్తలు గుర్తు చేశారు. ఆయన సేవలను చర్చ సభ్యులు స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. తిమోతి గారు ముందుకు రావాలని కోరుతున్నాను. అందులో కూడా చెప్పబట్టి వారికి ఆహ్వానం
దేవుడు మనం ప్రయత్నంగా బిషప్ దేవాలయ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు కొరకు మనం అందరము జీవించవలసిన వారం. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదగాలి. అందుకని బండారి మరి రాజిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు మేము క్రీస్తు ప్రేమను అందరూ నీతిమంతులు తీర్చబడి ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన రాజ్యములో ప్రవేశించలాగున జీవ గ్రంథంలో వారి పేరు నామోదు చేయబడుతుంది. అక్కడ నిషిద్ధమైనది కానీ అపవిత్రమైన ఏది ప్రవేశించదు. అబద్ధము జరిగించేవారు ఎవరు ప్రవేశించరు. కనుక అబద్ధమే సాతానుడు, అబద్ధమునకు జనకుడు వాడు. కనుక అబద్ధాన్ని ప్రేమిస్తే నిత్య నరకాగ్ని. కనుకనే ప్రకటన 20:10 అబద్ధ ప్రవక్తయు అక్కడ ఉన్నటువంటి సాతానుడు మరి అగ్నిలో కాలిపోతున్నాడు. కనుక బిడ్డలారా, ఈ దినమున నేను తెలుసుకున్నటువంటి సత్యం, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నిజమైన ప్రభు అయి ఉంటున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడని నమ్మి ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన నా మనస్సు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభు నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రానయ్యున్నాడు, దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దీనికి బట్టి దేవునికి ఎంతో ఎంతో కృతజ్ఞతుడై ఆయన బ్రతుకాలం అంతా ఆయనకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవునికే మహిమ కలుగాక. ఆమేన్, ఆమేన్. అయ్యగారి యొక్క యథార్థతను బట్టి, వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ రోజున బండారి రాజిరెడ్డి గారు ఇంత యథార్థవంతుడు ఎక్కడ చూడాలని చెప్పి ఆయన వచ్చి చూసి ఆయన పిలిచి ఈ స్థలం మీకు అయితే బాగుంటుంది చర్చికి అని చెప్పి 2000 గజాలు ఉచితంగా ఇప్పించారనమాట. వారు ఇప్పించారు. ఆ తర్వాత వారి తనంతరం గత లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చి చూసి ఇక్కడ చైర్స్ లేవని చూసి ఇంత పెద్ద చర్చి మా అన్నయ్య ఇచ్చాడా అని ఆయనకు తెలియదు, ఆయనకే తెలియదు ఆ విషయం. మేము చెప్పేంత వరకు, అయ్యగారు చెప్పేంత వరకు చెప్పిన తర్వాత ఎంబడే చైర్లు ఇప్పించారు వాళ్ళనమాట. ఈ స్థలానికి పునాదులు బండారి కుటుంబం, చాలా వాళ్ళు దాతలుగా ఉన్నారు. వారు చనిపోయేంత వరకు కూడా ఈ సంఘానికి సేవకులు సహకారం ఉన్నారు. వీళ్ళు కూడా వారి కృతజ్ఞత కలిగి చూపించడం ప్రారంభించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.